సార్ దీపావళి పర్వదినం ముగియగానే కార్తీక మాసం వచ్చేసింది. సో పూజలు, ఏదైనా వ్రతాలు, హోమాలకి మంచి డేస్ గా పరిగణించే ఈ కార్తీక మాసంలో ఏవైనా రాశులకి మంచి జరగబోతుందా సార్? ఎస్ 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 తప్పకుండా జరుగుతుంది. నేను కోరుకునేది అయితే అన్ని రాశులకు ఆ పరమేశ్వరుడు అందరికీ ఆదరాభిమానాలు, అనుగ్రహం అయితే తప్పకుండా కురిపిస్తారు. ఎస్ సార్. ఎందుకంటే ఈ కార్తీక మాసానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ప్రాముఖ్యత ఏంటంటే, మనం సంవత్సరం మొత్తం కూడా చదువుకుంటాం. చదువుకొని ఒక టైంలో ఒక రోజున మనం ఎగ్జామ్ రాస్తాం, ఒక టైంలో దాని రిజల్ట్ పొందుతాం. ఆ రిజల్ట్ ఏదైతే పొందుతున్నామో అదే కార్తీక మాసం. అదే కార్తీక మాసం అంటే మనం చేసినటువంటి పుణ్యాలు, కర్మలు, ఏవైనా పాపాలు, ఏదైనా కూడా మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అనుభవించేది కూడా ఈ కార్తీక మాసంలోనే జరుగుతుంది. ఓకే. అందుకే ఈ కార్తీక మాసంలో ఎక్కువగా పరమశివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఆ టైంలో మనం గోదానం చేయాలి, భూదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, అన్ని దానాలు ఆ కార్తీక మాసంలో చేయాలి. ఓకే. అలా చేస్తే సత్ఫలితాలను అందిస్తున్నాడు ఆ పరమశివుడు. సో ఈ 22వ తారీఖు 10వ నెల 2025 నుండి మనకు కార్తీక మాసం అనేది కూడా మొదలైంది. ఈ కార్తీక మాసంలో అపర కుబేరులయ్యేటువంటి రాశులు ఉన్నాయి. అదొకటి కర్కాటక రాశి, రెండోది కన్యా రాశి, మూడోది వృశ్చిక రాశి. ఈ 3 రాశులు ఆ పరమశివుని అనుగ్రహంతో వీరు అపర కుబేరులు అవ్వబోతున్నారు. ఓకే. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణ బాధల నుంచి వీరు ఖచ్చితంగా బయటపడిపోతారు. వృశ్చిక రాశి వారు, కన్యా రాశి వారు, కర్కాటక రాశి వారు. ఓకే. సంపాదన పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, ఆర్థిక స్థిరత్వం వీళ్ళకు మొదలవుతుంది. ఓకే. మరి ఇది ఎప్పటి వరకు ఉంటుందని చాలా మందికి డౌట్ రావచ్చు. మళ్ళీ కార్తీక మాసం వరకు మీకు టైం ఉంటుంది. సంవత్సరం, ప్రతి సంవత్సరానికి 3 రాశులకు పరమశివుని అనుగ్రహం కలుగుతుంది. ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి పరమశివుడి అనుగ్రహం అనేది కూడా ఖచ్చితంగా కలుగుతుంది. అయితే నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఈ కార్తీక మాసంలో సుమారుగా 108 బిల్వపత్రాలు తీసుకోండి. ఓకే. ఆ బిల్వపత్రాల మీద ఓం నమ శివాయ అని చెప్పేసి పెన్నుతో ఆ బిల్వపత్రం మీద రాసి పసుపు, గంధం, కుంకుమ బొట్లు పెట్టండి. ఓకే. పెట్టేసి సోమవారం లేదంటే కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి వచ్చినప్పుడు ఏదైతే వీలైతే అది, ఆ కార్తీక పౌర్ణమి రోజు మీకు గుళ్ళో, దేవస్థానాల్లో చాలా ఎక్కువగా రష్ ఉంటారు. అక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఒక చిన్న స్ఫటిక శివలింగాన్ని తీసుకొచ్చి పెట్టుకోండి. ఈ స్ఫటిక శివలింగం మీద మీరు మనసులో సంకల్పం చేసుకుంటూ శివ పంచాక్షరి మంత్రాన్ని వింటూ పరమశివునికి బిల్వపత్రాలతో అర్చన గాని, అభిషేకం గాని జరిపించండి. ఈ కార్తీక మాసం